నిజంగా ఈ బ్రతుకుల్లో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇంకో రోజు చూడకుండా మేల్కోకుండా అలాగే నేను చనిపోయి ఉంటే బాగుండని. లేక కొన్నిసార్లు లెగటంతోనే ఏడుపు, కన్నీళ్ళు, ఈ జీవితంతో ఇంకెలాగా ముందుకెళ్ళాలనే బాధ. కొన్నిసార్లు బాత్రూంలో బిగ్గరగా ఏడ్చే సమయాలు, ఆ నీళ్ళతో మన కన్నీళ్ళు అలాగే కొట్టుకొని పోతూ ఉంటాయి. దిండంతా కన్నీటితో తడిపే సమయం, ఆ ఏడుపుతోటే నిద్రలోకి వెళ్ళే సందర్భాలు గమనించండి. ఎక్కడెక్కడో ఏడ్చేదానికంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడవటం మేలు. ఎవరైనా నేను చెప్తే వింటారా? ఎవరైనా వినేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అని అనుకుంటున్నావా? చెప్తున్నాను వినండి. దేవుడు వింటున్నాడు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఒక పెద్ద అల వచ్చినట్టు దుఃఖము, బాధ మీ దగ్గరికి వస్తుందంటే దేవుని దగ్గర ఏడవండి.